హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరైతే వీడియో చూసే నచ్చి తమ్ముని చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారు కదా. ఇప్పుడైతే ఇదైతే మెయిన్ ప్రెగ్నెన్సీ లేడీకి అండి. నాకైతే నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే నాకు బాబు పుట్టిన తర్వాత బెల్ట్ ఎలా యూస్ చేయాలో, ఎలా వాడుకోవాలో ఏమి తెలియదు. జీరో నాలెడ్జ్. తర్వాత మనము డెలివరీకి పోయే ముందు కానీ ఏమేమి వస్తువులు తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, నథింగ్. ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు. తర్వాత నా శ్రీమంతం జరిగినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఒకరు అది ప్యాడ్స్ ఇచ్చారు. ఆ ప్యాడ్స్ ఎలా ఉన్నాయంటే మనం మామూలుగా లేడీస్ అయితే యూజ్ చేస్తారు కదండి పీరియడ్స్ టైంలో. అవి అయితే చిన్నవిగా ఉంటాయి. ఇవేంటంటే ఈ అరిచేయంత ఉంది, థిక్నెస్ కానీ చాలా మందంగా ఉంది. దానిపైన మామ్స్ అదేదో సంథింగ్ రాసింది, మర్చిపోయాను. అవి తీసుకొచ్చి ఒక పాకెట్ ఇచ్చారు. అండ్ మామూలుగా ఇన్నర్ వేర్స్ ఇస్తారు కదండి, అలాంటివి వచ్చి ప్లాస్టిక్ టైప్లో ఉన్నాయి. ఇవి ఎందుకు ఇచ్చారు అబ్బా నాకు అనేసి అప్పటికీ నాకు అర్థం కాలేదు. అండ్ తర్వాత సర్లే అనేసి తర్వాత అక్కడ డ్రెస్సులు తీసుకెళ్ళాలి, మ్యాట్లు ఏం తెలీదు. తర్వాత యూట్యూబ్లో చూసాను, అన్నీ తెలుసుకున్నాను. అక్కడికి వెళ్ళే ముందు అయితే మనము ఏదైనా బేబీకి కొన్ని క్లాత్స్ తీసుకోవాలి. ఏమంటే అవి కాటన్వి. మన నీళ్ళలో మన నాన్న వాళ్ళు కానీ తాతయ్య వాళ్ళు కానీ యూస్ చేసి ఉంటారు కదా లింగీలు, అలాంటివి. అండ్ కాటన్ క్లాత్స్, అండ్ అమ్మమ్మ వాళ్ళు యూస్ చేస్తున్నారు కదండి కాటన్ శారీస్, మెత్తగా ఉంటాయి కదా, అవన్నీ తీసి కట్ చేసుకొని నేను ఏం చేశానంటే డెటాల్ అండ్ లైజాల్ వేసి వాటర్లో కొంతసేపు సోక్ చేసి బాగా పిండేసి నీట్గా బాగా ఎండొచ్చే దగ్గర ఆరబెట్టేసి అవంతా మడిచేసి పెట్టేసుకున్నాను. తర్వాత కిందికి ఒక మీషోలో ఒక 2 పెట్టుకున్నానండి బేబీని హ్యాండిల్ చేసేకి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ షీట్ వస్తుంది కదండి, మామూలుగా వీళ్ళు పాస్ వెళ్ళినా కానీ కింద కాకుండా ఉండటానికి వాటర్ ప్రూఫ్ది అలాంటి షీట్ ఒకటి 300 ఏమో సంథింగ్ పడింది, అదొకటి తీసుకున్నాను. అండ్ కొత్త డ్రెస్సులు తీసుకున్నాను బాబు కోసము. కానీ ఎప్పుడు కొత్త వేయకూడదంటే, ఎవరైనా పాత వేయాలంటే స్టార్టింగ్లో. అలా అని చెప్పేసి తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ది ఒక డ్రెస్సు అత్తమ్మ వాళ్ళు తీసుకున్నారు. సో నేను కొత్తవి తీసుకున్నాను. ఇంత మాత్రం తీసుకున్నాము. అక్కడికి వెళ్ళిపోయినాము. వెళ్ళిన తర్వాత డెలివరీ అయిన తర్వాత అక్కడికి మేము ఆ ప్యాడ్స్ యూజ్ చేయాలని మాకు తెలియదు అంతవరకు, అది యూస్ చేస్తారు అనేసి. డెలివరీ అయిపోయింది. వాళ్ళు యాక్చువల్గా ఎలాంటి ప్యాడ్స్ ఇచ్చారంటే మనం యూస్ చేసే ప్యాడ్స్ లాంటివి ఇచ్చారు. కానీ అది ఒకలాగా ఉందండి. అటు సైడ్ ఇటు సైడ్ కట్టేసి ఇచ్చారు. అది అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. ఒక 1 డే తర్వాత వేరే రూమ్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత మామూలు ప్యాడ్స్ ఇచ్చారు. ఇవి చూశాను, యూస్ చేసుకోవచ్చు అని అనిపించింది. సో అది యూస్ చేసుకున్నాను. తర్వాత ఇది ఎందుకు యూస్ చేస్తారని తెలుసుకొని నెక్స్ట్ ఇంకో పాకెట్ 2 ప్యాకెట్స్ అవి తెప్పించుకున్నాను. ఆ టైంలో అవే వాడాలంటే, ఎందుకంటే ఎక్కువ బ్లీడింగ్ పోతుంది కాబట్టి, అప్పుడు మనకున్న బ్యాడ్ బ్లీడింగ్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి. సో అది యూస్ చేసాము. తర్వాత అక్కడ ఒక 2-3 డేస్ ఉన్నాము. తర్వాత ఇంటికి వచ్చేసాం. బాబుని ఎలా హ్యాండిల్ చేయాలి కాబట్టి ఎవరికి ఫస్ట్ బేబీ తెలీదు. తర్వాత పెయిన్ ఉంటుంది కదండి, అప్పుడే మనము డెలివరీ అయిన నెక్స్ట్ డే నుంచినే మనం బెల్ట్ యూస్ చేయాలంట. అక్కడైతే ఫస్ట్ టైం బెల్ట్ అనేది నాకు తెలియదు కాబట్టి అమ్మ వాళ్ళు క్లాత్తో గట్టిగా కట్టేశారు. ఫస్ట్ బేబీకి నాకు కొద్దిగా కూడా స్టమక్ లేదండి, నీట్గా క్లియర్ అయిపోయింది. సెకండ్ బేబీకి అక్కడికి వెళ్ళిన తర్వాత కరోనా టైంలో కాబట్టి నేను వేరే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ జరిగిపోయింది, డెలివరీ అంతా అయిపోయింది. పెయిన్స్ అంటే నాకు ఇచ్చిన డేట్ 10 ఇచ్చారు, 10 కూడా పెయిన్స్ రాలేదు. సో అలా రాకుండా ఉండకూడదు అనేసి హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు పెయిన్స్ వచ్చేకి ఇంజెక్షన్ వేసి తర్వాత పెయిన్స్ వచ్చి డెలివరీ అయిపోయింది. తర్వాత వచ్చేసాము. అప్పుడు కూడా నాకు స్టమక్ అనేది కానీ ఏమీ లేదు. నా వెయిట్ పెళ్ళికి ముందు ఎంత ఉందో, అంటే పెళ్ళి అయిన కొత్తలో ఎంత ఉన్నానో ఆ వెయిట్కే వచ్చేసాను. ఈక్వల్గా ఉన్నింది, సరిపోయిందంతా. ఈ ఆపరేషన్ అనేది ఉంది చూడండి, ఆ ఆపరేషన్ ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచి నేను వెయిట్ తగ్గలేదు. అండ్ ఆ స్టమక్ అనేది కూడా తగ్గలేదు. సో దానికోసం అయితే నేను ఫస్ట్ యూస్ చేసిన బెల్ట్ వచ్చి డాక్టర్ రెడ్డీస్ అండి. ఈ బెల్ట్ చూడండి ఎలా అయిపోయిందో. ఈ బెల్ట్ వచ్చేసి మెడికల్లో అపోలోలో కొనుక్కున్నాను కదా, చూడండి. ఇది 34 సైజ్ తీసుకొచ్చారు. నేను దీన్ని బాగా ఎలా వాడానంటే చాలా చోట్ల ఇదే నాకు ఎక్కువ వర్క్ అయిందండి. ఇది లూజ్ అయిపోయింది అనేసి నాకు యాక్చువల్గా 32, సో అక్కడ 32 లేదని 34 తెచ్చారు. ఇంక సరే అనేసి అప్పుడు కంపల్సరీ కాబట్టి ఇక్కడ నేను స్టిచెస్ వేసేసాను, నేనే వేసుకున్నాను. సో వేసేసుకొని వాడుకుంటున్నాను. పర్లేదు, స్టిచెస్ వేసి మరీ యూస్ చేస్తున్నాను.
ఇది వాష్ చేసి ఇలా అయిపోయింది. మొన్న రీసెంట్గా నేను ఒక బెల్ట్ తెప్పించుకున్నాను. వీటికైతే ఏదో చిన్నదిగా ఉందని తెప్పించుకున్నాను, కానీ ఇది చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఫస్ట్ ఒకటి ఇది ఇచ్చారండి, ఇది ఇచ్చారు. ఇది చూడండి ఇంత పెద్దదిగా ఉంది. ఇది ఒక్కటి వేసుకున్న కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ కొంతమందికి పై కడుపు కింద కడుపు ఉంటుంది, రెండు స్టమక్ ముందుకు వచ్చేసి ఉంటుంది. సో వాళ్ళకి ఇది పెద్దదైతే యూజ్ అవుతుంది. ఇది కిందగా చిన్నగా కడుపు వచ్చిన వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. ఇది ఇంకా చిన్నగా ఉందండి, ఇది చూడండి ఇలా ఇచ్చారు. అండ్ ఇది నాకు చాలా లూజ్ అనిపిస్తుంది, చాలా పెద్దదిగా వచ్చేసింది. మరి ఎక్స్చేంజ్ చేసుకోవడం కుదరదు. సో ఇది చూడండి, ఇదైతే ఇలా ఇచ్చేసారు. నేను ఒక్క వీడియోలో చూసి కొనుక్కున్నాను. ఇక్కడైతే ఒక బ్లేడ్ అంటే బాగా స్టిఫ్గా ఉండటానికి ఇక్కడ రాడ్లు ఇచ్చారు, అది ఉంటుందేమో అని కొనుక్కున్నాను. కానీ ఇదేంటంటే ఇలా ఉంది. వీటిని అయితే మనం ఎలా వేసుకోవాలో ఒక్క నిమిషం. చూడండి, ఇదైతే ఇలా ఇచ్చారు. ఇలా టైట్గా ఇక్కడ పెట్టేసి ఇక్కడ వేసుకోవాలి. నాకు ఇది వేసుకున్నప్పుడు సరిగా ఊపిరి ఆడదండి, ఇలా టైట్గా వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి వీటిపైన ఇవి కూడా వేసుకోవాలంట. నాకు ఒక్కటి వేసుకునేసరికి చాలా చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది, ఎందుకంటే ఇది థిక్నెస్ ఎక్కువగా ఉంది. చూడండి, ఈ థిక్నెస్ ఎక్కువ ఉంది. అండ్ చూడండి, థిక్నెస్ ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది. ఊపిరి ఆడట్లేదు వేసుకుంటుంటే, చాలా పెద్దదిగా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూపించాను కదా, ఇది పర్లేదండి, కొద్దిగా వేసుకోవచ్చు, ఇది బాగుంది. అంటే ఇది కూడా థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంది, ఫుల్ సరిపోవట్లేదు. ఎంత వరకు పడితే అంత వరకు లాగేసి మనం వేసుకోవచ్చు, సరిపోతుంది. ఇది సేమ్ అంతే, ఇది కూడా అంతే అండి, వేసుకోవచ్చు. కానీ వీటికి చూడ్డానికి అయితే ఇది బాగుంది, కానీ నాకు ఎక్కువ కంఫర్టబుల్గా ఇదే నచ్చిందండి. ఎందుకంటే ఇది డాక్టర్ రెడ్డీస్ ది బ్రాండ్ అనేది ఇది. సో ఇది బాగా పనిచేసింది. అంటే ఇక్కడ చూడండి, త్రీ లేయర్స్ ఇచ్చాడు వీడు. 1 2 3 లేయర్స్. అటాచ్మెంట్ ఇవ్వలేదు, కానీ 3 ఇచ్చాడు. ఇది చాలా బాగా యూజ్ అయింది. అంటే చాలా థిన్గా ఉంది, తిక్కుగా లేదు. సో మనం యూజ్ చేసుకున్నా, మనం వేసుకొని వీటిపై డ్రెస్ వేసుకుంటే కూడా మనకు అంతగా ఏమీ తెలియదు. కానీ ఇది వేసుకున్నప్పుడు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది, ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు మనం బెల్ట్ ఎందుకు వేసుకుంటాం, ఆ స్టమక్ని కవర్ చేసుకోవడానికి వేసుకుంటాం. ఇది వేసుకుంటే ఇదే కొద్ది హెవీగా అనిపించింది నాకు. చూడండి ఎంత మందంగా ఉందో. ఇది అమెజాన్లో కొనుక్కున్నాను నేను, చాలా మందంగా అనిపించింది, వేస్ట్ అనిపించింది. ఒక 2 days యూస్ చేశాను, తర్వాత నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం లాగా అనిపించింది. చూడండి, కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం అనిపించిందండి. ఇది థిక్నెస్ దగ్గరగా కూడా మీకు చూపిస్తాను చూడండి, మందం ఎక్కువ ఉంది థిక్నెస్. సో ఇది వేసుకుంటుంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. నాకు ఎక్కడన్నా వెళ్తున్నా అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. కానీ ఆ డాక్టర్ రెడ్డీస్ది వేసుకుంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. అసలు స్టమక్ కొద్దిగా కూడా ఉందని తెలియట్లేదు. సో చాలా బెస్ట్ అండి అది. మీరు పర్చేజ్ చేయాలనుకుంటే చూడండి ఎన్ని ఇచ్చారు, ఇన్ని అవసరమే లేదు అసలు. 1 2 3 ఇచ్చాడు, 3గా యూస్ చేసుకోవచ్చు. కానీ బట్ ఇదంతా వేస్ట్ అండి, ఇంతాను మనం యూస్ చేసుకోలేము, వేస్ట్ అయిపోతుంది. సో ఎవరు పర్చేస్ చేయకండి ఇలాంటివి. మీకు ఓకే అనిపిస్తేనే చేయండి. డ్రెస్సులు వేసుకునే వాటిపైన కానీ ఇలాంటివి ఏవి యూజ్ అవ్వట్లేదు. సో నేను కొన్నది ఎలా కొన్నానో అలానే పెట్టేశాను చూడండి, కొత్తగా అలానే ఉంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వీటికి అమౌంట్ పెట్టి కొన్నానా వేస్ట్ అని. సో ఇదైతే వేస్ట్ ప్రోడక్ట్. అండ్ చూడండి, వేస్ట్ అంటే వేస్ట్. ఇది చాలా యూజ్ అయింది, చాలా బాగుంది. నేను ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళాలన్నా కదా దాన్నే వేసుకుంటా. కానీ నాకు కొద్దిగా లూజ్ అయింది, అప్పుడైతే కొద్దిగా వెయిట్ ఉంటాం కదండి, ఇప్పుడు వెయిట్ తగ్గుతాం కాబట్టి అది కొద్దిగా లూజ్ అనిపించింది. ఓకే, పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.